పాటుగా ఎన్నో సంవత్సరాల నుండి మేము కలిసి సహజీవనం చేస్తున్నాం. మేము ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్లకు ఈరోజు పోడు భూములకు ఇదే 2005లో ఇచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం ప్రకారంగా 3 తరాలకు ముందుంటే వారికి హక్కులు కల్పించాలని అందులో పేర్కొనడం జరిగింది. మేడం గారు 3 తరాలంటే 75 ఇయర్స్ అంటే 1930 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ కన్నా ముందు ఇక్కడ నుండి జీవించి ఉన్నట్టుగా మేము ఆధారాలు చూపెడితే మాత్రమే మాకు పోడు భూములకు పట్టాలు వచ్చేటట్టుగా ఆ చట్టంలో పేర్కొన్నది. మేడం గారు అప్పుడున్నటువంటి ఆధారాలు చూపెట్టడం అంటేనే కష్టమైనటువంటి పని. మేము ఆధారాలు చూపెట్టలేము. అదే గిరిజనులకు కవచంగా వచ్చినటువంటి 107 చట్టం, ఆ చట్టం ఎందుకు వచ్చినా 1970 కన్నా ముందు ఉన్నటువంటి గిరిజనులకు వివిధ భూముల మీద అది గవర్నమెంట్ భూమి కావచ్చు, దేవాదాయ భూమి కావచ్చు, ఇంకొక భూమి కావచ్చు, వాళ్ళ ఆక్రమణలో ఉంటే వాటికి పట్టాలు ఇవ్వమనేటటువంటి దాంట్లో పేర్కొనబడి ఉన్నది. మేము దాన్నే బేసిక్ చేసుకొని 1970 కంటే ముందు ఇక్కడ నివసించేటటువంటి గిరిజనేతరులకు ఈ పోడు భూములలో అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాం. మేడం గారు ఆ చట్టాన్ని మన పరిధిలోది కాదు, అది సెంట్రల్ పరిధిలో అని మాకు తెలిసిన మేము రిప్రజెంటేషన్ స్టేట్ గవర్నమెంట్ నుండే రిప్రజెంటేషన్ పోవాలి. కాబట్టి మీరు మా వైపు నుండి ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే దాన్ని సవరించడానికి స్టేట్ గవర్నమెంట్ నుండి రిప్రజెంట్ చేయాలని ఒకటి కోరుకుంటున్నాం. మేడం గారు ఇంకో ప్రాప్తము లేదని తెలంగాణ వచ్చినాక మనం ఏదైతే మన బతుకులు బాగుపడతాయని కోరుకున్నామో దానికి విరుద్ధంగా గిరిజనేతల యొక్క పరిస్థితి ఉన్నది. మేడం గారు వివిధ సంక్షేమ పథకాలు కల్పిస్తున్నారు. దానిలో మేము గవర్నమెంట్ని అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ గతంలో ఉన్నటువంటి పహానీ నకలు మాన్యువల్ పహానీ వస్తే మాకు పోడు భూముల్లో కానీ లేకుంటే వేరే భూములలో కానీ కరెంట్ కనెక్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు మాన్యువల్ పహానీ లేకపోవడం వల్ల దానికి దూరమైన. మేడం గారు అట్లాగే మాన్యువల్ పహానీ ఉంటే మా క్రాప్ లోన్లు ఆ లోన్లు ఈ లోన్లు వస్తే బతుకులు కొద్దిగా వ్యవసాయానికి పెట్టుబడిగా ఉపయోగపడేటటువంటి దానికి దూరమైన. మేడం గారు వారికి ఉన్నటువంటి కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతం నుండి కూడాను 170 యాక్ట్ కంటే ముందు నుంచి ఇక్కడ ఉంటూ సాగు చేసుకుంటున్నటువంటి రైతులు కావచ్చు, లేదంటే గతం నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి ప్రజలు కావచ్చు, కొన్ని ఇబ్బందుల్ని మేము ఎదుర్కొంటున్నాము అనేసి వారు తీసుకురావడం జరిగింది. అలాగే పోడు పట్టాల విషయంలో కూడా కొంతమంది గిరిజనేతరులు కూడా గతం నుంచి మేము సాగు చేసుకుంటున్నాము అనేసి తెలియజేయడం జరిగింది. ఒకటి వారు కూడా వివరిస్తూ ఉన్నాను, 170 యాక్ట్ అయినప్పటికీ కూడాను గతం నుంచి ఇక్కడ గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, చట్టానికి లోబడే ఎవరికైనా సరే పూర్తి హక్కులు కల్పించడం జరిగింది. గిరిజనేతరులకు కూడా 170 కంటే ముందు ఎవరికైతే పట్టాలు అయి ఉన్నాయో 69 వరకు కొనుగోలు క్రయ విక్రయాలు జరిగాయో వారందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆనాడు సాదా బైనామాల రూపంలో అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. చాలా వరకు పట్టాలైనవి. పట్టాలు ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మరి ఏ ఇతర సంక్షేమ పథకాలైనా కూడా ఎక్కడా కూడాను ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఆపడం అనేది జరగలేదు. కానీ ప్రజెంట్ ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారి సమస్య ఏదున్నా కూడాను చట్టానికి లోబడే పరిష్కారం అవుతుంది. కాబట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా అది ఏ విధంగా చేయాలి అనేది పరిశీలన చేస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలో వాటన్నిటికి కూడా పరిష్కారం కల్పించే విధంగా, అలాగే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందుతూనే ఉన్నాయి. వారి విషయంలో కూడా ఏవైతే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది గౌడ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో మరి వారికి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు రావట్లేదు అంటే ఇదివరకే మరి అసెంబ్లీ సాక్షిగా
అవి కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా వాటన్నిటికీ కూడా, ఎందుకంటే 170 యాక్ట్లో ఇటు గిరిజనేతరులకు కాదు, గిరిజనులకు కూడా కొంతమంది ఎవరైతే మరి పూర్తి స్థాయిలో వాళ్ళ భూమి రికార్డులు కావచ్చు, ఇంకొకటి చూపించుకోలేని వాళ్ళకు సైతం కొంతమందికి మరి ఇప్పటి వరకు పట్టాలు కాలేదు. ఎందుకంటే ఒకరి భూమి అనేసి చూపించుకోవడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా సబ్మిట్ చేస్తేనే పట్టాలు చేసేటటువంటిది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ భూమి ఎలాంటిది ఏంటిది అనేసి పరిశీలన చేసిన తర్వాతనే, ఎందుకంటే కొంతమంది ప్రభుత్వ భూముల్లో కూడా సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదున్నా కూడా చట్టానికి లోబడి, అది గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, ఎవరికి జరగాల్సినటువంటి న్యాయం వాళ్ళకి తప్పకుండా చేస్తాము. అలాగే మీరు ప్రతిపాదించినటువంటి సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.